ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న SRR టీవీకి స్వాగతం. జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొర్లి జనజీవనం స్తంభించి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంత్రాలయం మండలానికి సంబంధించి మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ మాలపల్లి, అదేవిధంగా కంబాలదిన్నె అంటే పెదకడూరు మండలానికి సంబంధించినటువంటి కంబాలదిన్నె, ఈ రెండింటి మధ్యన పొంగేటువంటి ఈ పెద్ద వాగు అనేటువంటిది 2 రోజుల నుండి పొంగి పొరులుతూ ఉంది. రోడ్డు ఎత్తుగా లేకపోవడం వల్ల, బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా బండ్లు వేసుకొచ్చేటువంటి వాళ్ళు బండ్లు కొట్టుకొని పోయి దాదాపు 2 రోజుల నుండి బండ్లు ఎత్తుకున్నారు. అట్లే ట్రాక్టర్ కూడా ఒకటి కొట్టుకుపోయి ఈ మధ్య కాలంలో తీసి పొద్దున దాన్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ఎందుకంటే రోడ్డు బ్రిడ్జి లేకపోతే ప్రజలు పోలేరు. చుట్టూ 20-30 కిలోమీటర్లు చుట్టుకొని పోవాల్సినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు జనరల్ గా మాటలు చెప్పడం కాదు. నిన్నటి దాకా అసెంబ్లీ జరిగింది, ఎక్కడ చూసినా మేము రోడ్లు వేస్తాం, లేదు అందరికి సంక్షేమ పథకాలు ఇస్తాం అని చెప్పేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఇక్కడేమో బ్రిడ్జి లేదు. కాబట్టి ఆ రకంగా వాగులు వంకల్లో ప్రజలు కొట్టుకొని చచ్చిపోకోకుండా వాళ్ళని బతికించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఆ రకమైన దృష్టి లేని కారణంగానే ఒక బండి దొప్పుకొని వస్తూ ఉంటే ఒకటికేమో సాగు, ఇంకోటికేమో అవకాశం అన్నట్లుగా మిమ్మల్ని రక్షించాలి అంటే మాకు 50 రూపాయలు ఇవ్వండి అని చెప్పి దాన్ని కూడా ఉపాధిగా మార్చుకునేటువంటి ఒక పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి ఉపాధిగా మార్చుకున్న వాళ్ళది కాదు సమస్య, ఎవడైతే ఆ రకంగా సమస్య సృష్టించాడో వాళ్ళది సమస్య. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మేల్కొని ఈ రకమైనటువంటి బ్రిడ్జిని కట్టించాలని చెప్పేసి మేము CPM పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు MD ఆనంద్ బాబు, CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు. బండి బాగా హెల్ప్ చేశారు పక్క మీరు ఫోటో తీసుకుంటారు మామ చెప్తుంటారు